హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన దగ్గర ఉంది కొమాకి M5 అనేటువంటి ఒక ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ అనమాట. సో ఇంతకుముందు మనం లార్జెస్ట్ వెహికల్ చూసాం కదా, ఇది ఇప్పుడు మనం షార్ట్ వెహికల్ చూద్దాము. ఇంతకుముందు చూసిన లార్జ్ వెహికల్ కొమాకి TN95 అనేటువంటి ఒక లార్జెస్ట్ స్కూటర్ అనమాట. సో ఇప్పుడు మనం చూసే వెహికల్ వచ్చేసి మోటార్ సైకిల్. సో ఇది మనకి 2 సీటర్ కి సంబంధించి మోటార్ సైకిల్. దీంట్లో మనకి కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మీకు స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ఎవరికి సెట్ అవుతుంది ఏంటి అనేది. వెహికల్ అయితే మనకి చూడడానికి చాలా బాగుంది. స్వీట్ అండ్ షార్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇది షార్ట్ వెహికల్, చాలా స్వీట్ గా కూడా ఉంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నేను మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంత దూరం వచ్చిన వీడియో అయితే చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం వల్ల ఏంటంటే 10 మందికి రీచ్ అవుతుంది, మనకి సబ్స్క్రైబర్స్ బేస్ కూడా వస్తుంది. మరి ఇన్ని వీడియోస్ అయితే మనము ఖచ్చితంగా అయితే చేయొచ్చు అనమాట. సో సబ్స్క్రైబర్స్ బేస్ ఉంటేనే మనకి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో అందరూ కూడా మనకి అప్రోచ్ అయితే అవుతారు. మనము అప్రోచ్ అయిన వెంటనే మనకి రెస్పాన్స్ అయితే ఇస్తారనమాట. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇది కొమాకీకి సంబంధించినటువంటి M5 యొక్క ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ అనమాట. సో M5 మోటార్ సైకిల్ యొక్క కంప్లీట్ రివ్యూ అనేది నేను మీకు ఇవాళ అయితే ప్రొడ్యూస్ చేశాను. ఆల్రెడీ ఈ వీడియో అయితే నేను తీయడం జరిగింది, బట్ డేటా అనేది లాస్ ఉంది. సో మళ్ళీ నేను వీడియో అయితే తీస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు బయటికి తీసుకెళ్ళి చేశాను, బట్ ఇంకొకసారి బయటికి వెళ్తే బాగుండదన్న ఉద్దేశంతో షోరూంలోనే వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్లో వచ్చేసి మనకి ఈ మడ్గర్ ఉంది కదా. సో మడ్గర్ అయితే మనకి సేమ్ బిస్కెట్ కలర్లో వస్తుంది. సో కలర్లో మనకి ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే కొమాకి అనే ఒక బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సో బ్రాండింగ్ అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి కొమాకి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. డిస్క్ బ్రేక్స్తో పాటుగా ఇక్కడ సో టైర్ ఏదైతే ఉందో, టైర్ కూడా మనకి కొంచెం పెద్ద టైర్ అయితే ఉంది. కొంచెం మనకి ఏదైతే పెట్రోల్ వెహికల్స్లో కొంచెం పెద్ద టైర్స్ ఏవైతే 150cc వెహికల్స్ ఉంటాయో, సో అలాంటి టైర్స్ అయితే మనకి ఇక్కడ వీళ్ళైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది మనకి 130/70తో వస్తుంది. సో టైర్ సైజ్ చూడొచ్చు మీరు ఇక్కడ 130/70తో వస్తుంది. ఇది మనకి 12తో వస్తుంది అనమాట. ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్తో ఇచ్చాడు అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకి బ్రాండింగ్ అయితే వీళ్ళు హైలైట్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇది చూస్తే మనకి మినీ డామినార్ ఉన్నట్టుంది వెహికల్ చూడడానికి. అండ్ ఇక్కడ చూస్తే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్కి USD ఫోక్స్ ఏవైతే ఉంటాయో గోల్డెన్ కలర్, సో అట్లా మనకి వీళ్ళు కలర్ చేంజ్ చేసి కొంచెం రెడ్ కలర్ టైప్లో వీళ్ళు ఏం చేశారంటే, ఇది కంప్లీట్ రెడ్ కూడా కాదు, ఒక మిక్సింగ్ కలర్ అని చెప్పుకోవచ్చు. సో ఆ కలర్లో మనకి చూడడానికి చాలా లుకింగ్ అయితే ఇచ్చారు. ఇదైతే బిస్కెట్ కలర్ ఉందో, ఈ బిస్కెట్ కలర్కి కాంబినేషన్ కలర్తో ఇది వస్తుందన్నమాట ఇది. సో చూడడానికి అయితే చాలా మంచి లుక్ అయితే ఉంది. సస్పెన్షన్ కూడా మనకి చాలా లాంగ్ సస్పెన్షన్ ఇచ్చారు. సో చాలా పొడవుగా ఉంది. వెహికల్ వచ్చేసి మనకి కొంచెం చూడడానికి చిన్నదైనప్పటికీ కూడా బట్ వెహికల్ లుక్ మాత్రం ఆసమ్గా ఉందని చెప్పొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ చూస్తే, బిల్డ్ క్వాలిటీ అయితే మనకి పర్లేదు. నేనైతే హెవీ బిల్డ్ క్వాలిటీ అని అయితే చెప్పను దీని విషయంలో మాత్రం. సో బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు అని అయితే చెప్తాను. ఇది మోటార్ సైకిల్, స్కూటర్ అయితే కాదు. అండ్ ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ వచ్చేసి మనకి హాలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారు, ఇండికేటర్స్. అండ్ ఏదైతే మనకి హెడ్ లైట్ ఉంటుందో, హెడ్ లైట్ మాత్రం మనకి LED లైటింగ్ సెటప్తో వస్తుంది. సో LED లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారు. ఇవి మాత్రం మనకి ఇండికేటర్స్ మాత్రం హాలోజన్ బల్బ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం మళ్ళీ పైకి వెళ్ళేటప్పటికే మనకి ఇక్కడ లివర్స్ చూడొచ్చు, క్లచ్ లివర్స్. సో క్లచ్ లివర్స్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ లివర్స్ అనమాట. ఒక్కొక్కరి హ్యాండ్ అనేది ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం క్లచ్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది కొంచెం దూరంగా ఉందనుకోండి, ఆ టైంలో మనం దీన్ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇట్లా దూరంగా అయితే వెళ్ళిపోతుంది చూసారా. సో అప్పుడు మనకి హ్యాండ్ అయితే పెద్దదిగా అయితే అడ్జస్ట్ అవుతుంది. లేదు మనకి కొంచెం దగ్గరగా కావాలి అనుకుంటే మనం ఇలా టైట్ చేసాము అంటే సో ఇట్లా మనకి చాలా ఫ్రీగానే ఉంది, చాలా సింపుల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనమే మన హ్యాండ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో మనం నొక్కగానే మనకి ఇదైతే దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఆయిల్ ఉందో, సో ఈ ఆయిల్ అనేది బ్రేక్స్కి సంబంధించినటువంటి ఆయిల్ అనమాట. ఒకటి ఫ్రంట్ బ్రేక్కి సంబంధించింది, ఒకటి బ్యాక్ బ్రేక్కి సంబంధించింది. ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇది ఓన్లీ బ్రేక్స్ సంబంధించినటువంటి ఆయిల్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనము రైట్ నుంచి లెఫ్ట్కి రాగానే లెఫ్ట్లో కూడా మనకి ఇక్కడ క్లచ్ వచ్చేసి అడ్జస్టబుల్ లివర్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు ఎంత దూరంగా ఉందో. కావాలంటే దీన్ని మనం ఇట్లా దగ్గరికి అయితే జరుపుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఇట్లా దగ్గరికి అయితే వస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా దీన్ని రోల్ చేసుకోవచ్చు. సో రోల్ చేసుకున్న వెంటనే ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసింది చూసారా. సో మనకి ఏ విధంగా కావాలో సో ఆ విధంగా మన కంఫర్ట్ని బట్టి మనం దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో వచ్చేసి మనకి ఫ్లూయిడ్ ఇచ్చారు. ఈ ఫ్లూయిడ్ అనేది డిస్క్ బ్రేక్కి సంబంధించినటువంటి ఫ్యూయల్. బ్యాక్ కానివ్వండి, ఫ్రంట్ కానివ్వండి, రెండు సైడ్లు కూడా మనకి సేమ్ ఫ్యూయల్తో వస్తుంది. రెండు సైడ్లు కూడా మనకి ఫ్యూయల్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి చూడడానికి చాలా బాగుంది. వీళ్ళు ఏం చేశారంటే ఒక థాట్ అనమాట, రెండు కూడా మిక్సింగ్ కలర్, ఒకే కలర్ ఇస్తే మనకి బాగుండదని ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే మిక్సింగ్ కలర్తో గ్రాఫికల్ డిజైన్ అనేది మనకి చాలా మంచిగా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ హార్న్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి ఇండికేటర్కి సంబంధించినటువంటి స్విచ్ అనమాట. ఇవి మనకి హై బీమ్, లో బీమ్కి సంబంధించినటువంటి స్విచ్చెస్. ఇక్కడ ఇంకా మిర్రర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోలేదు. సో మిర్రర్స్ ఏవైతే కొమాకీకి సంబంధించినటువంటి మిర్రర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని మిర్రర్స్ అయితే దీనికి పడతాయి. సో చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం రైట్ సైడ్ కూడా చేస్తే రైట్ సైడ్ కూడా మనకి ఇక్కడ లైటింగ్కి సెట్టింగ్కి సంబంధించి సెటప్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ మళ్ళీ ఇది కూడా లైటింగ్కి సంబంధించినటువంటి సెటప్ అనమాట. అండ్ ఇది పవర్
పవర్కి సంబంధించినటువంటి సెటప్. అండ్ ఇక్కడ వచ్చేసి రివర్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రివర్స్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి మోడ్స్ అనమాట, మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అనేసి. సో 3 రోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 మోడ్స్లో మనకి స్పీడ్ అనేది మనము వెళ్ళొచ్చు. సో ఫస్ట్ మోడ్లో వెళ్తే మనకి రియల్ మైలేజ్ ఏదైతే కంపెనీ వాళ్ళు ఇస్తారో ఆ మైలేజ్ అయితే వస్తుంది. సెకండ్ మోడ్కి వెళ్ళిన తర్వాత మైలేజ్ అనేది మనకి కొంచెం చేంజ్ అవుతుంది. సో థర్డ్ మోడ్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ మైలేజ్ అనేది మనకి ఇంకొంచెం తక్కువ అయితే వస్తుంది అనమాట. అండ్ మీరు ఫ్రంట్లో చూడొచ్చు, కంప్లీట్గా మనకి ఏదైతే డామినర్ ఉందో సో డామినర్ లుక్ అయితే వస్తుంది. హ్యాండ్లింగ్ కూడా మనకి సేమ్ అదే ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ డామినర్కి మనకి ఇక్కడ సెమీ డిజిటల్ కన్సోల్ అయితే వస్తుంది. సో అలాంటి డిజిటల్ కన్సోల్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు. కానీ బట్ ఓవరాల్గా మనకి స్పెసిఫికేషన్స్ పరంగా తీసేసినట్లయితే లుక్ పరంగా మాత్రం కంప్లీట్ మనకి డామినర్ లాగే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం డిస్ప్లే కూడా చూడొచ్చు, మీకు అదే విధంగా ఉంటుంది. డిస్ప్లే కూడా ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను. అండ్ మనకి ఇక్కడ వీళ్ళు సపరేట్గా ఒక రిమోట్ అయితే ఇచ్చారు. ఇది మనకి బ్లూటూత్కి సంబంధించినటువంటి రిమోట్ అనమాట. ఇందులో మనకి వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అలాగే మోడ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, సో లాక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ కీ అనమాట. సో మెయిన్ కీ, రిమోట్ కీకి సంబంధించినటువంటి స్విచ్ సేమ్ చూడడానికి మనకి ఏదైతే కార్ ఒక రిమోట్ ఉంటుందో సేమ్ అదే రిమోట్ లాగే ఉంటుంది చూడడానికి. అండ్ దీంట్లో మనకి లాక్ అండ్ అన్లాక్, అలాగే పవర్, అలాగే మనకి ఏదైతే అలారం ఉందో అలారం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇన్ కేస్ యాంటీ థెఫ్ట్ అలారం అనమాట ఇది. ఇన్ కేస్ వెహికల్ అనేది మనకి తెలియకుండా ఎవరైనా మూవ్ చేసినట్లయితే బ్యాక్ వీల్ అనేది లాక్ అయిపోతుంది. సో అలాంటి ఫీచర్ అయితే మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి ఈ ట్యాంక్ ఉంది కదా, సో మామూలుగా మనకి డామినర్ లాంటి వెహికల్స్లో అయితే ఈ ట్యాంక్లో వచ్చేసి మనం ఫ్యూయల్ అయితే పడతాం కదా, బట్ ఇక్కడైతే మనకి అదేముండదు. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే మనము ఇది ఓపెన్ చేయగానే మనకి లోపల స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. లోపల మనకి స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్లో మనకి ఏం కావాలంటే అవైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రజెంట్ చూడొచ్చు. ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో ఇదే విధంగా మనము డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇంకేదన్నా లైక్ చిన్న చిన్న వెజిటేబుల్స్ కానివ్వండి, ఇంకేమన్నా చిన్న లగేజెస్ కానివ్వండి, అలాంటివి అయితే దీంట్లో క్యారీ చేయొచ్చు. దీనికి స్పేస్ అనేది సపరేట్గా అయితే ఇవ్వలేరు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ట్యాంకునే ఇదే విధంగా మనకి స్పేస్ కిందకైతే మార్చేశారు. బట్ బ్యాటరీ ఎక్కడ ఉంటుందని చాలామందికి డౌట్ ఉండొచ్చు. బ్యాటరీ అయితే కింద అయితే ఉంటుంది, అది కూడా నేను మీకు అయితే చూపిస్తాను. సో ఇది మనకి అంత గట్టిగా అయితే లేదు, కొంచెం డెలికేటెడ్గానే ఉంది. కొంచెం చూసి అయితే మనం దీన్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా అంటే మనకి వెంటనే ఇదైతే లాక్ అయితే అయిపోతుంది. లాక్స్ అనేది మనకి సపరేట్గా లాక్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్కి సంబంధించి ఒక లాక్ ప్రొవైడ్ చేశారు, అలాగే వెహికల్కి సంబంధించినటువంటి ఇంకో లాక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ కంపార్ట్మెంట్ ఉంది కదా, ఈ కంపార్ట్మెంట్ మొత్తం కూడా బ్యాటరీకి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్ అనమాట. అండ్ మీరు ఇక్కడ ఒకవేళ వాష్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా సరే బురద అట్లాంటివి పడుతుంది కదా, ఆ టైంలో వాష్ చేసుకోవాలన్నా సరే మనకి చాలా బాగుంది. చాలా సింపుల్గా అయితే మనము వాష్ చేసుకోవచ్చు. ఎక్కువ మనకి ఫైబర్ బాడీ, అలాగే ప్లాక్ అనమాట. ఇది ప్లాస్టిక్ కూడా కాదు, ప్లాక్. సో ఆ బాడీని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే లోపల మనకి బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనం ఇక్కడ డిజైన్ అయితే చూడొచ్చు. కంప్లీట్గా మనకి చూడడానికి డామినర్ లుక్ అయితే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. అండ్ ఏదైతే ఈ ఉందో మనకి చూడడానికి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి, అండ్ దీనికి ఆపోజిట్ కలర్ ఇది. సో దానివల్ల ఏంటంటే మనకి చూడడానికి చాలా మంచి కలర్లో అవుతుంది. అండ్ నాకైతే ఎట్లా అనిపించింది అంటే చూడడానికి అవెంజర్స్ కలర్స్ ఉన్నాయి కదా, సో ఆ విధంగా అయితే అనిపించింది అనమాట. సేమ్ నాకు చూడడానికి అదే కలర్ అయితే ఇక్కడ అనిపించింది. సో ఒకసారి మీరు ఓవర్వ్యూగా లుక్ అనేది చూడవచ్చు ఏ విధంగా ఉందో. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మోనోషాక్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు, నైట్రాక్ సస్పెన్షన్ అనమాట. ఇది సేమ్ మనకి చూడడానికి అదే విధంగా ఉంటుంది. లైక్ మనం ఏదైతే పల్సర్ వెహికల్స్లో చూస్తుంటామో సో అదే యొక్క సస్పెన్షన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇది అడ్జస్టబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్. మనకి ఎలా కావాలంటే దీన్ని మనము అలాగైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి చాలా స్పేస్ అయితే ఇచ్చారు. ఇన్ కేసు వెయిట్ పడినా కూడా మరి అంత కిందకైతే వంగదు. అండ్ బ్యాక్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు. సో జనరల్గా అందరికీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే అంత మంచి టైర్స్ అయితే ఉండవు. బట్ ఇక్కడ వీటి చూడొచ్చు 130/70 టైర్స్ ఇచ్చారు. ఇది మనకి 12తో వస్తాయి. సో టైర్స్ రేమ్ ట్యూబ్లెస్ టైర్స్, రాల్కో టైర్స్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు డిస్క్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూడొచ్చు మనకి సేమ్ కలర్స్ అనేవి చేంజ్ చేయడం వల్ల చాలా లుక్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఫుట్ రెస్ట్ అనమాట. సో ఫుట్ రెస్ట్ అయితే చూడవచ్చు, చాలా లుకింగ్ అయితే ఇచ్చాడు. రౌండ్గా ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. సో మంచి లుక్ అయితే ఉంటుంది. బట్ ఎవరైతే హైట్ ఉంటారో వాళ్ళకైతే ఇది నేను అంత ప్రిఫర్ చేయను ఈ వెహికల్ని. సో హైట్ కొంచెం తక్కువ ఉండే వాళ్ళకైతే ఇది చాలా మంచి వెహికల్. చాలామంది కూడా ఒక మంచి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఎవరైతే చూస్తూ ఉంటారో హైట్ తక్కువ ఉండి లైక్ 5 feet ఉన్నా సరే, 4.5 feet ఉన్నా సరే దీన్ని అయితే చాలా ఈజీగా అయితే యూజ్ చేసేయచ్చు. సో 4.5 feet కాదేమో కానివ్వండి, అట్లీస్ట్ 5 feet 5.3, 5.4 ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. ఎవరైతే 5.8
8 కంటే అబోవ్ ఉంటారో సో వాళ్ళకైతే ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది కూడా మనకి లెగ్ గార్డ్, ఏంటంటే మనము జనరల్గా అయితే మనం దీన్ని బ్రేక్ అయితే యూజ్ చేస్తుంటాం, బట్ ఇక్కడ మనకి బ్రేక్స్ అనేవి ఫ్రంట్ బ్యాక్ పైనే వచ్చేస్తాయి కాబట్టి మనకి మొత్తం ఇది మనకి కాలు పెట్టుకున్న దానికి రస్ట్ లాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రొటెక్టర్ అయితే ఇక్కడ ఉంటుంది, మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మనకి దీనికి ఒకవేళ బురదైనా సరే ఇది వెంటనే పైకి వెళ్ళి అంచుకోకుండా మనం వాష్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి అయితే వాష్ చేసుకోవచ్చు. చాలా మంచి వాషబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సీట్ విషయానికి వస్తే సీట్ అయితే కొంచెం చిన్నదే. ఎవరైతే డ్రైవర్ ఉంటారో సో డ్రైవర్ కూడా ఆల్మోస్ట్ సీట్ పైకి వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు. సో నేను ఆల్రెడీ డ్రైవింగ్ అయితే చేశాను, సో కొంచెం పైకి వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ కుషన్ విషయంలో మాత్రం కూడా ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుండేదని అయితే అనిపించింది. కుషన్ మాత్రం ఇంకొంచెం బెస్ట్గా ఉంటే బాగుండేది అనిపించింది. నేను ఇప్పుడు ఎస్సీ చేశాను కదా, కొమాకి ఎస్సీ. సో కొమాకి ఎస్సీలో కానివ్వండి, అలాగే TN95లో కానివ్వండి మంచి కుషనింగ్ అయితే ఇచ్చారు, సీట్ కుషనింగ్. బట్ దీంట్లో అది మిస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇద్దరికైతే ఇది సరిపోతుంది. అంటే మనకి మనం KTM బైక్లో కూర్చున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంటుంది. మిగతా ఇంకా ఎవరైనా ముగ్గురు ఎగాలి అనుకుంటే మాత్రం సో ముగ్గురికి వెళ్ళడానికి అయితే ఇంపాసిబుల్, అసలు 1% కూడా ఛాన్స్ లేదు. సో ముగ్గురు అయితే అస్సలు వెళ్ళలేరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి గ్రిల్ అనమాట. సో ఈ గ్రిల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ స్టాండ్ అనేది మనము ఇన్ కేస్ లైక్ మనం స్టాప్ బాక్స్ పెట్టుకోవాలి, సో టాప్ బాక్స్ కాకపోయినా లైక్ మనం ఒక బస్తా అయినా కట్టుకోవాలి, ఇంకేదైనా బ్యాక్ సైడ్ ఏదైనా బ్యాగ్ వేసుకోవాలి, సో ఆ టైంలో మనం ఏదైనా క్యారీ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ మనం ఏదైనా వెజిటేబుల్స్ తీసుకున్నాము అవన్నీ ఒక సంచిలో వేసాము, సో అప్పుడు మనము బంజీ కార్డ్స్ కట్టుకొని దీన్ని అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది మనకి సెంటర్ స్టాండ్తో అయితే రాదు, ఓన్లీ మనకి సైడ్ స్టాండ్తో మాత్రమే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి సైడ్ స్టాండ్ అయితే వస్తుందన్నమాట. సో సెంటర్ స్టాండ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అండ్ మీరు ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి అంత పెద్దగా గ్రౌండ్ క్లియరెన్స్ ఉండదు, కానీ సో బ్యాక్ సైడ్కి వెళ్ళే కొంత మనకి చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఏం చేశారంటే కింద డ్యామేజ్ అవ్వకుండా వీళ్ళు ఏం చేశారంటే కొంచెం కిందకైతే ఇచ్చారు, ఏదైతే ప్లాక్ ఉందో సో ఈ మెటీరియల్ని కొంచెం కిందకి ఇచ్చారు. సో కిందకి ఇవ్వడం వల్ల ఏంటి అంటే బ్యాటరీ కూడా కొంచెం పైకి ఉంది, ఆల్మోస్ట్ 1.5 ఇంచ్ పైనే ఉంది, 1.5 ఇంచ్ 2 ఇంచెస్ పైనే ఉంది. సో ఒకవేళ ఏదైనా తగిలినా సరే మనకి ఇక్కడే తగులుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు కొంచెం ప్రొటెక్టర్గా దీన్ని కొంచెం కిందకి దించేసి కర్వ్డ్ షేప్లో చూడడానికి లుకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టైర్స్ గ్రిప్ అయితే చూసుకోవాలి, చాలా మంచి గ్రిప్ అయితే ఇచ్చారు. బట్ టర్నింగ్ రేడియస్ అనేది ఇంకొంచెం పెంచుంటే బాగుండేది. సో ఇప్పటికీ టర్నింగ్ రేడియస్ అనేది చాలా ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ ప్లేస్ అనేది ఆక్రమిస్తుంది టర్నింగ్ తిప్పేటప్పుడు. అదొక్కటి నాకు ఒక మైనస్ లాగా అనిపించింది. సో అంతకుమించి అయితే పెద్దగా చెప్పుకోవడానికి అయితే మైనస్లు అయితే ఏం లేవు. కాకపోతే హైట్ అనేది మనము చూసుకోవాలి. హైట్ బాగున్న వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా అయితే నేనైతే రికమెండ్ చేయను. హైట్ ఎవరైతే తక్కువ ఉండి ఒక మంచి ఎలక్ట్రికల్ వెహికల్ కోసం చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందని చెప్తాను. ఓవరాల్గా సర్వీస్ అయితే వీళ్ళు మంచి సర్వీస్ అయితే ఇస్తున్నారని చెప్పారు. అండ్ కస్టమర్స్ని కూడా అడిగాను, కొంతమందిని మంచి సర్వీస్ ఇస్తున్నారంట, వీళ్ళే వెళ్ళి సర్వీస్ ఇస్తున్నారంట. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే వెళ్ళి బై చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ లైటింగ్ అయితే వద్దాము. సో బ్యాక్ సైడ్ లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే సో బ్యాక్ సైడ్ లైటింగ్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి LED లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారు, టైల్ లైట్. అండ్ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయి ఇవి మనకి హాలోజన్ బల్బ్స్తో వస్తాయి, అండ్ సైడ్ మనకి రిఫ్లెక్టర్తో వస్తాయి. సో అంతకుమించి అయితే ఏం లేవు. అండ్ మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ చూస్తున్నామో సో లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ మనకి అదే ఇచ్చారు. ఫుట్ రెస్ట్ ఏదైతే రైట్ సైడ్ ఉన్నాయో సేమ్ అదే ఫుట్ రెస్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మోటార్ వచ్చేసి మనకి BLDC హబ్ మోటార్ అనమాట. సో ఇంకా నార్మల్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇంతకు మించి అయితే చెప్పుకోవడానికి ఏం లేవు. అండ్ ఇక్కడ మనం ఇది ఓపెన్ చేస్తే మనకి సీట్ అయితే ఓపెన్ అవుతుంది. సో సీట్ కింద మనకి పెద్దగా స్పేస్ అయితే ఏమీ రాదు. అండ్ స్పేస్ కోసమే మనకి ఇక్కడ ట్యాంక్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు కొమ్మాకి M5 అనేసి వీళ్ళ బ్రాండింగ్ అయితే వీళ్ళు హైలైట్ చేసుకున్నారు. అండ్ లైటింగ్ అయితే కొంచెం తక్కువే ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంతకుముందు నేను చాలా నీట్గా తీశాను, బయట చాలా లైటింగ్లో కండిషన్లో తీశాను. బట్ ఏంటి అంటే ఫుటేజ్ అనేది డిలీట్ అయిపోయింది. కొంచెం ఈ వీడియో వరకు అడ్జస్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి అయితే లైటింగ్ అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే చేస్తాను. సో ఎవరికైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. మీకు లేదు వెహికల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి నేను కొనాలి అనుకుంటున్నాను అని అంటే మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి, మీకు కింద కామెంట్ సెక్షన్లో కానివ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను డీలర్కి సంబంధించి. సో మీరు అక్కడి నుంచి అయితే మీరు కాల్ చేసి తనైతే కనుక్కోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా వెహికల్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పార్కింగ్ మోడ్లో ఉంది. సో ఇప్పుడు నేను బ్రేక్ నొక్కగానే పార్కింగ్ మోడ్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను 1లో పెట్టాను దీన్ని. ఇది ప్రజెంట్ అయితే టర్నింగ్ రేడియస్ కొంచెం తక్కువే ఉంది. సో టర్నింగ్ రేడియస్ అనేది వీళ్ళు
ప్రజెంట్ అయితే ఇంప్రూవ్ చేస్తారు. సో ఇంప్రూవ్ చేయడానికి అయితే మనకి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో ప్రజెంట్ అయితే మనకి లుక్ అయితే కొంచెం దగ్గరగా కాళ్ళు పెట్టుకోవడానికి అయితే బాగుంది. కాకపోతే ఏంటి అంటే సో ఎవరైతే షార్ట్గా ఉంటారో సో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ వెహికల్ అని అయితే చెప్తానమాట. సో లాంగ్ ఉండే వాళ్ళకైతే అంత మంచి వెహికల్ అయితే కాదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ మోడ్లో ఉన్నాము. సో ఫస్ట్ మోడ్లో వచ్చేసి నాకు టాప్ స్పీడ్ వచ్చేసి 27గా ఉంది. సో 27 అయితే నాకు టాప్ స్పీడ్ ఉంది ఫస్ట్ మోడ్లో. అండ్ మనం సెకండ్ మోడ్కి అయితే వెంటనే షిఫ్ట్ అయిపోయాను. సో రన్నింగ్లోనే నాకు సెకండ్ మోడ్ అయితే ఇది తీసుకుంది. సో సెకండ్ మోడ్కి వచ్చేటప్పటికి టాప్ స్పీడ్ అయితే నాకు 43, 44 అంటే 44 వరకు 45 కూడా వచ్చింది. సో చూడొచ్చు మీరు ఇప్పుడు. సో 45 అనేది మనకి టాప్ స్పీడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, సో 45 అయితే మనకి టాప్ స్పీడ్ తీసుకుంది సెకండ్ మోడ్లో. అండ్ థర్డ్ మోడ్కి అయితే దీన్ని షిఫ్ట్ చేశాను. సో థర్డ్ మోడ్లో మనకి మంచి ఇనిషియల్ పికప్ అయితే తీసుకుంది. అండ్ మనకి తెలియకుండానే మంచి ఇనిషియల్ పికప్ ఏదైతే మనం పెట్రోల్ వెహికల్స్లో చూస్తున్నామో అలాంటి ఇనిషియల్ పికప్ అయితే తీసుకుంది. అండ్ దీని టాప్ స్పీడ్ అనేది మనకి ఎంత ఛార్జింగ్ ఉందో దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందంట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు కొంచెం ఛార్జింగ్ తక్కువే ఉంది. 57 టాప్ స్పీడ్కి అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ 60+ అయితే దీని టాప్ స్పీడ్ వెళ్తుందంట. సో ప్రజెంట్ అయితే నాకు ఇది వోల్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఛార్జింగ్ అనేది తక్కువే ఉంది. అందుకోసం నాకు టాప్ స్పీడ్ అనేది కొంచెం తక్కువ వెళ్తుంది. బ్రేకింగ్ కూడా నాకు కొంచెం ఎఫిషియన్సీగానే బ్రేకింగ్ అయితే పడుతూ ఉంది. అండ్ పెద్దగా మనకి తేడా అయితే ఏమీ లేదనమాట. ఏదైతే మనం పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేస్తే మనకి పెద్ద తేడా అయితే ఏమీ లేదు. చాలా సింపుల్గా ఉంది వెహికల్ కూడా. మనకి మిర్రర్స్ ఇన్స్టాల్ చేసుకోవడం అయితే చాలా అవసరం ఈ వెహికల్కి, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి. సో పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేస్తే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్లో చాలా తేడాలు ఉంటాయి కాబట్టి మనము ఈ ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో సో ఆ మిర్రర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవడం చాలా అవసరం అయితే ఉంది. కొంచెం మనము అడ్జస్ట్ పడాలి. ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనం ఇప్పుడే కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి నడుపుతూ ఉంటాం కొత్తగా తీసుకున్నప్పుడు. సో కొంచెం దానికి దీనికి పవర్ విషయంలో కొంచెం తేడా ఉంటుంది. ఇది ఒక్కసారిగా పవర్ అనేది జనరేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం నర్వస్గా అనిపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా మీరు కనుక ఇన్కేస్ స్కూటర్ నడుపుతూ డైరెక్ట్గా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక వచ్చినట్లయితే మీకైతే పెద్ద తేడా అయితే కనిపించదు. ఇన్కేస్ మీరు కనుక ఏదైతే గేర్లు ఉన్నటువంటి మోటార్ సైకిల్స్లో ఉంటారో సో గేర్లు ఉన్నటువంటి మోటార్ సైకిల్స్ మీరు నడిపి దీని దగ్గరకు వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీకు తేడా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ నెల్లూరులో వచ్చేసి ఇది ప్యూర్ ఈవీ షోరూమ్. సో ప్యూర్ ఈవీ షోరూమ్ పక్కనే ఉంటుంది కొమాకి షోరూమ్ కూడా, మీకు ఇదే గుర్తు. సో కొంచెం ఒక 200 మీటర్స్ ముందుకు వచ్చారంటే మీకు కొమాకి ఎలక్ట్రికల్ షోరూమ్ కూడా మీకు పక్కనే ఉంటుంది. సో ఎవరైతే స్టంట్స్ చేస్తారో వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా స్వీట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎవరైతే బుజ్జి వెహికల్స్ కావాలనుకుంటారో, ఎవరైతే కొంచెం హైట్ తక్కువ ఉంటారో అండ్ 5 ఫీట్ ఉన్నా సరే ఇదైతే అద్భుతంగా ఉంటుంది. 5 ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో చూడొచ్చు పికప్ కూడా మనకి ఒక్కసారిగా రేజ్ అనేది అవ్వకుండా చాలా స్లోగా తీసుకుంటుంది. దానివల్ల ఏంటి అంటే మనకి ఎలక్ట్రికల్ వెహికల్కి పెట్రోల్ వెహికల్కి పెద్ద తేడా అయితే ఇక్కడ తెలియట్లేదు అనమాట. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. మిగతా వెహికల్స్ అన్నింటిలో కూడా కంపేర్ చేస్తే మిగతా వెహికల్స్ అన్నీ కూడా ఒక్కసారి యాక్సలరేటర్ ఇవ్వగానే ఒక్కసారిగా పికప్ అనేది తీసుకోవడం వల్ల మనకి కొంచెం నర్వస్గా అనిపిస్తుంది. దీంట్లో అయితే అలాంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు. నేను డ్రైవ్ చేశాను ఇప్పటి వరకు. సో నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదన్నమాట. సో వెంటనే పార్కింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో పార్కింగ్ అయితే వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను బ్రేక్ ప్రెస్ చేయగానే నాకు పార్కింగ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో లైటింగ్ అనేది మరీ ఎక్కువగా ఉంది ఎండ. సో దానివల్ల మీకు ఇక్కడ సరిగా కనిపించకపోవచ్చు. మరి కనిపిస్తుందో లేదో తెలియదు. ఒకసారి ఎడిటింగ్లో అయితే నేను దీన్ని చూడాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా సో M5కి సంబంధించి కొమాకి M5 అనమాట ఇది. సో కొమాకి M5 అయితే నాకు నచ్చింది. బట్ కొంచెం హైట్ ఉంటే నాకు చాలా మంచి వెహికల్ అనేది అనిపించుండేది. ఖచ్చితంగా M5 అనేది ఒక మంచి వెహికలే. కాకపోతే కంపెనీ వాళ్ళు హైట్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుంటే బాగుండేది అనిపించింది. సో ఓవరాల్గా అయితే నాకు కలర్ కాంబినేషన్ కానివ్వండి, రైడింగ్ క్వాలిటీ కానివ్వండి, అలాగే దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ కానివ్వండి, రివర్స్ మోడ్ కానివ్వండి, సో రెండింటికి సంబంధించి లివర్ అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి, సో చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే హైట్కి తగ్గట్టుగానే వీళ్ళు లివర్ అడ్జస్ట్మెంట్ అయితే చేశారు. మరి ఎక్కువ హైట్ అయినప్పుడు మోకాళ్ళు అనేవి పైకి అయితే వెళ్తాయన్నమాట. సో పైకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. 5.6, 5.7 వరకు ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవచ్చు. సో 5.7 ఉన్నా సరే ఆల్మోస్ట్ మన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆడే వాళ్ళందరూ కూడా పెద్దగా ఏమి హైట్ ఉండరు కాబట్టి 5.7 మధ్యలోనే ఉంటారు. ఎలక్ట్రికల్ అయినా పెట్రోల్ అయినా సో 5.8 మధ్యలోనే ఉంటారు కాబట్టి 5.8 మధ్యలో ఖచ్చితంగా అయితే క్యారీ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. సో ఎవరైతే 6 ఫీట్ ఉంటారో వాళ్ళకైతే నేను దీన్ని రికమెండ్ చేయను. అండ్
మనకి సీట్ కుజనింగ్ విషయానికి వస్తే డ్రైవర్ కంటే కూడా పిలియన్కి సీట్ కుజనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. సో ఇది గైస్ M5కి సంబంధించి కొమాకీకి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వెహికల్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ అనేవి ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు. అండ్ షోరూమ్కి విజిట్ చేస్తే వాళ్ళు చక్కగా మీకైతే వివరిస్తారు.